అవ్వ ఊళ్ళే అందరు సమ్మక్కలు చేసుకుంటారు, మాకు సమ్మక్కున్నా మంచిగుండు, మేమన్నా ఒక కోడిని కోసుకుంటాం. ఎట్లయితేంది ఆ సమ్మక్క తల్లికి మొక్కి నేనో కోడిని కొత్తా సమ్మక్క సారక్క. వాళ్ళ మా అత్తారెడ్డికి నా కోసం ఎదురు చూస్తారు కావచ్చు. ఓ ప్రసాద్ సంచి పట్టుకొని ఎటు పోతానవురా? నేను ఎటు పోతా నీకేదిరా? అట్టటిగా మంది సంచి పట్టుకొని ఎటు పోతాను అని అడుగుతావా? అయ్యో నీ జరిగిందా నీ సంచి జరిగిందిరా? ఎటు పోతానవురా అన్నందుకే 7 మిద్దెలు ఎక్క పడితివి. మిద్దెలేవు గద్దలేవు నేనని చెప్తే బస్కిలా ఇచ్చడు నువ్వా, లేకపోతే నన్ను అక్కడ దూరచ్చడు నువ్వా? వెనకడికి నీయాసుంటాడేరా. ఎటు పోతానవరా అంటే 7 సముద్రాలు దాటి ఎల్లక్కోలింటికి పోతానన్నాడట. గట్లున్నది నీ కథ. ఎల్లక్కలేదు మళ్ళీ ఎక్కలేదు, అత్తారింటికి పోతానా? అత్తగారింటికి పోతానవా? ఎందుకురా? ఏరిక తినబోతానా? అత్తారింటికి పోతానంటే రా అన్ని తినమర మాట మాట్లాడతావు. ఆనకేమనుకో ఉన్నట్టే ఉన్నది గారా కోపం నీకు. అయినోని అని అడిగితే అరలేసి అరుచుకున్నట్టే పడుతుంది గారా. ఏ అరలేదు పిల్లలేదు, నువ్వు జరుగునా నేను మా అత్తారింటికి పోవాలంటే. అరే నువ్వు మీ అత్తగారింటికి ఎందుకు పోతానవో చెప్పరాక నిడిచిపెట్టా. ఎందుకు పోతానవో చెప్పు. నీ అవ్వ ఇదెక్కడి పాపం రా అయ్యా. ఐలిగాని పిత్తు అంగడి పోతే ఊళ్ళో పిత్తులు ఉపాసం ఉన్నాయట. నేను మా అత్తారింటికి పోతే నీకెందుకు చెప్పాలరా? రంది పెట్టుకొని నువ్వు వచ్చరాక ఈయన్నే ఈత సాపేసుకొని పంట గాని నువ్వు అత్తగారింటికి ఎందుకు పోతానవో నాకు చెప్పాలరా. నాకు చెప్పాలే. నీ లొల్లిలో నా మళ్ళీ అన్నట్టు నీతోనేందిరా నాకు లొల్లి. నువ్వు జరుగురా నేను మా అత్తారింటికి పోవాలి. అరే జరుగుడు మా జరుగుతా గాని ఎందుకు పోతానవో చెప్పురా. నీ అవ్వ నా ఎత్తు బంగారం జోకిస్తానంటే బెల్లం కోసం అయినా న్యాయం పడతాడు, ఇంత కూడా దొరకనియాడు. ఏమి లేదురా, మా అత్తగారు సమ్మక్కని చేస్తారట, పోతానా? ఏంది మీ అత్తగారు సమ్మక్కం చేసుకుంటారా? ఎలా కనిపిస్తాను రా నీకు? సమ్మక్కనుడుతోనే సరసరి ఉరుకుతాడు. ఇప్పుడు వీడిని ఏమన్నా నేను? వీడు ఎందుకు ఉరుకుతాడో ఇప్పుడు తెలుసుకోవాలి. ఏంది ఎగిరితా ఉన్నానికి ఎగిరితలేసినట్టు అట్లా ఆగమగం అవుతున్నావు? ఆగం లేదు ఏం లేదు గాని మీ అమ్మగారికి సమ్మక్కున్నదానే? ఉన్నది. ఎందుకు? అయితే బట్టలు చదువుకోవే, దండన పోదాం. మా ఊళ్ళకి సమ్మక్కుంటే మనం ఎందుకు పోవడు? మనకు సమ్మక్క లేదు కాబట్టి మనం పోదామంటానా? నువ్వు అత్తవని పోవన్నా. ఆగో ఎన్నెళ్ళేంది మా అవ్వగారింటికి పోదామంటాను. సమ్మక్క కోసం అయితే కాదు, నాకేదో కొడతాను గాని. నీకు అన్ని కొడతాయే, ఎందుకు కొట్టాయి? ఆ సత్యంగల్ల తల్లి నాకు రాత్రి కళ్ళకి వచ్చి మీ వాళ్ళ ఇంటికి పోమ్మన్నదే. జంపన్న, పైడిత్తరాజు, సమ్మవ్వ, సారవ్వ, పోదంపా. అయ్యో నిజమా? అట్లా మా అమ్మకు ఫోన్ చేస్తా, సమ్మక్కకి ఎత్తాందో లేదో. దండం చెయ్యి. సమ్మక్కల పుణ్యమేనే, చేయకపోతే ఏం చెప్తుంది? చెయ్యి. సంపతి ఫోన్ వస్తాను చూడరాదురా? అదే నేను అట్టుకున్నానా, నువ్వు చూడరాదు? అయ్యో ముత్తంతా బతికి అట్టుకున్నాను పడుతుందిరా. హలో అమ్మా. ఏంది బిడ్డ ఫోన్ చేసినావు? సమ్మక్కకి ఎప్పుడు చేస్తారే? ఇలా చేస్తానా బిడ్డ? ఇక ముత్తంతా పోడానే మీకు ఫోన్ చేయలే. ఓ అత్త, ముత్తంత కూడా అయితే ఏమైతుంది? మీ బిడ్డని ఇవాళ అత్తాను పొద్దుడుతుంది, మా వాళ్ళ ఇంటికి పోతా అంటుంది. అయ్యో బిడ్డ రారి మీరు తింటామని నడుస్తుందా? ఓ అత్త, మేము వచ్చేసరికి సమ్మక్కకు మొక్కి కోడిని కోసి కూర తయారుంచు. సరే బిడ్డ రారి. ఇక అమ్మ కుడుకలున్న బెల్లం పక్క పెట్టే, తినక చాలా రోజులు అవుతాంది. సరే బిడ్డ. సరే అమ్మా, ఉంటా మరి. అరే జల్జల్ వత్తులు చెయ్యి. అయ్యో చేసేదా కావా? ఓ కప్పముతోడా, నేనన్నా నువ్వు అన్నావా మా వాళ్ళ ఇంటికి పోదామని?
ఇవ్వాలంటే ఏందే నీకైతే కుడుకల బెల్లం దొరికింది కదా పోయి అంగిలాగా సర్దుపో పోదాం అప్పుడు ఖచ్చితందుకు అంగిలాగేందుకు పోదాంపా నీ అవ్వ పోయేది అత్తగారుల ఇంటికి లుంగి మీద పోతే ఎట్లుంటదే పాయింట్ వేసుకొని పోదాంపా దావే జల్లు పోదాం నువ్వేంద్రా గిటచ్చి కాలబడ్డావు నువ్వు ఆగవాగం ఎందుకు ఉరికొచ్చినావో చెప్పదాకా పోనీయరా ఎరికేనా ఆగమాగం నేను కాదురా నువ్వు వచ్చినావు ఎందుకు వచ్చినావో చెప్పురా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అత్తగారింటికి పోతానని అనుడుతోనే అడుగులే బట్టి దొరకకుండా ఉరికొచ్చినావు నేను అత్తగారింటికి పోతాంటే నీకేమైతుందిరా చెప్పు అదిరిస్తే బెదిరిస్తే ఆఖరికి చెప్పినావు అత్తగారింటికి పోతానని ఇప్పుడు నేనెందుకు చెప్పాలా నీకు చెప్పా చెప్పా నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో ఒట్టెత్తా వెళ్ళిపోయినా కూడా ఒట్టుదియా ఎరికేనా ఆయనకు అవన్నీ ఎరికే ఉంటే ఈయన ఇక్కడ ఎందుకు ఉంటాడు ఆయన నువ్వు జరుగు మేము పోవాలి ఒరి వారి మీ అత్తగారు నీ ఎత్తు బంగారం దొక్కుతా అన్నారు కదా పోకపోయినావు నేను అనగానే నువ్వు ఎందుకు ఉరికినావో ఎరికేదాకా నేను ఈయన్నే ఉంటా అరే నువ్వు ఎంబడి పడితే నేను గొంగడి కప్పుకొని తిరుగుతా అనుకుంటానా వారా నువ్వు గిలగిల కొట్టుకున్నా కూడా ఒక్క ముచ్చట ఇప్పి చెప్పరా అగ్గోల లగ్గం అయితే అల్లనే చెంబడుకొచ్చినట్టున్నది ఈ కథ మేమే ఆగమాగపోతుంటే లెక్క పిట్టలో నీలో లేని జరగా మీరు లెంకనురి కొంకనురి ఇయ్యాల నాకు లెక్క తెలవాలే నీ అవ్వ వీడు గోమారు పట్టుకున్నాడు కదా ఇప్పుడు ఎట్లా అబ్బా కంటేలు కూర్చి ఉరుకుతానవురా అత్తన్న అట్లాగు అమ్మా పోరి వచ్చిండు చూస్తాండు పోదా బావే అరే బామ్మారిది నువ్వు నా లెక్కిడిచి పెట్టేటట్టు లేవు గాని నువ్వు కూడా రారా మా అత్తగారింటికి అత్తగాని నువ్వు ఆగవాగం ఎందుకు ఉరికొచ్చినావో చెప్పాలి అరే పోయినాక నీకే తెలుస్తుంది కానీ నువ్వు వారా నువ్వైతే రా తాత నీ సంగతి చెప్తా అమ్మ తల్లి ఈసారి అయితే కోడితోటి చేసుకుంటా మా ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అచ్చేటికి మేడారం వచ్చి ఏడతోటి చేసుకుంటా తల్లి చల్లగుంచవ్వా ఇల్లేమో కోన్ని పోయామనే కోన్ని పోతే సమ్మక్క చెత్తి ఇంకా రాకపాయే ఇప్పుడు అత్తరో ఏమో ఉన్నవా అచ్చిరా బిడ్డ అయితే గాని సమ్మక్కకు మొక్కి కొన్ని కోసాం అత్త సమ్మక్క చేసినా కోసినా అండినా అది పొత్తుల కోడల్లుడు అట్టప్పుడు పొత్తుల కొన్ని వస్తారు గాని ఈ సమ్మక్క నాడు పొత్తుల కోడేంది నేను ఒక్కదాన్నే కదా నే బిడ్డ కోన్ని తొడవదని ఇక తిరుపతి తమ్ముని రమ్మని ఇద్దరు పొత్తుల కోన్ని కోసుకున్నాం మీ బాప ఏమో దుబాయ్లో ఉండే సరే గాని ఈ గుమ్మడికాయ ఎవరే ఇది మా ఊరు గుమ్మడికాయ అత్త అక్కడ ఉంటే ఎవరన్నా తెంపకపోతారని మా ఎంబడి వాటికి వచ్చిన కదారా సరే తీయాలుడు మేము ఈ సమ్మక్క గద్దెల్లాగా పోయి మొక్కేస్తాం వచ్చినాక అందరం కలిసి తిందాం పొత్తుల కోడి కదా ఆ పిల్లగాడు కూడా ఉండాలి ఏ సరే అత్త పోయిరారి మీరు వచ్చరాక నేను కోసే బంట ఇన్ను కూడా పట్టుకపోరి నేను రాను మీరు వైరాపరి నేను కూడా ఆకోసే బంట ఏ రా పిల్లగా ఊరన్నా చూసినట్టుంటే దా పోదాం దా. నేను రాను అరే నేను రానంటే అరే నేను రాను అరే అరే నేను రాను అరే అరే నేను రాను అరే నేను రాను అరే అమ్మయ్యా ఎక్కడోళ్ళు అక్కడ వేరు ఇక నా పని నేను చేసుకుంటా నీ అవ్వ శంకర్ బావ ఇంటికాడ ఏం చెప్తాడో ఏమో ఆయన ఆగం ఎందుకు వచ్చిండో నాకు తెలవాలి
ఇక వదనే నాకు అవతలికి వచ్చినట్టు అవుతుంది మీరు నడువుర్రి నేను అత్తా సరే జల్దిరా మరి. ఏ జల్ది అత్త నాకేమైనా ఊరుకొత్తనా సమ్మక్క కథలు నాకు మాకు తెలుసు నేను అత్త పరి సరే మరి. పోరి సరే. అబ్బా మా అత్త సమ్మక్క తల్లికి కోసిన కూర కమ్మగా వాసన వస్తుంది, వేసుకొని తింటా. సమ్మక్క తల్లి కోసిన కూర కమ్మ కుదురుతుంది. ఇంకా మేడల కాడ కట్టెలపై మీద అనుకుంటాం కదా, గమ్మతుంటది చిరకల కట్టకాడ. సస్తవుతుంది దేవుడా, ఇళ్ళకొక్క 90 ఉంటాయి. అటు రాకముందుకు అంత కథం చేయాలి తొందర. అబ్బో ఆ ప్రసాద్ గాన్ని మా అత్త తీసుకుపోయిందని ఏమైంది, లేకపోతే నా విషయం అని తెలిసిపోవు. మా అత్తతోటి సమ్మక్కకు మొక్కి కోసిన కొన్ని బాగా మొత్తం తిన్నాడని చెప్పు. ఏమైంది నాకు ఇట్లా వచ్చినావు? అంటే మమ్మల్ని అవతలకు కొని సమ్మక్క కోసం కొని నువ్వు ఒక్కని తింటావా? అట్లా ఆవు తాత నీ సంగతి చెప్తా. ఓరి నీ అక్క, ఈ ముచ్చట మా అత్తకు చెప్తారు ఏం తీరు. ఓరి ప్రసాదు, అది కాదు కానీ ఇక రారని ముచ్చట చెప్తా. మాయ కాదు బాంచను, దారా మనం ఒక్కూరల్లో కాదురా, దారా దా. యాంగిరయ్యా యాంగ్ చేస్తున్నా కూర్చో కూర్చోరా. ఇక గట్టలేదు గిట్టలేదు. అప్పుడు మా అత్తానికి పోతానంటే ఆగమం ఎందుకు వచ్చావు నాకు చెప్పు. ఇప్పుడు నాకు చెప్పాను. వీడు ఇంకా అదే మాట వరకు ఉన్నాడా? మా చెప్తా గాని నువ్వు అన్నం తినరా. మరి తింటా, తిన్నాక చెప్పాలి. మరి మా చెప్తారా, ఇంకో నీకోసం అన్నం పక్కన పెట్టా, నువ్వు అత్తవని నాకు తెలుసురా. లంగవు, నన్ను నమ్మవు కదా నువ్వు. ఇంకా కోడి మీద, ఇంకో లివరు, ఉలవకాయ తిను. తిన్నాక చెప్పబోతు నీ సంగతి చెప్తా. మా చెప్తారా, నీకు ఈ పిల్లలు కట్ట నువ్వు తిను, వచ్చి నీ దగ్గర కూర్చుంటా. అయితే తిన్నాక చెప్పపాలే నీ సంగతి చెప్తా. చికెన్ కమ్మగులది. చిన్నకాడికి ప్రాణం ఆగి ఉన్నదిరా. కోడి కాడ అయింది, కాలు కూడా వేసిన బాగా. అబ్బా మా అత్తను నా పిల్లం అత్తందట, సంగతి చెప్తిగా. ఇడు నా ఎంబడి వాడతా ఆడు. అత్తారు రారత్త రారి రారి. నువ్వు సమ్మక్క కోసిన కూర మొత్తం తింటాను, ఒక్కటి కుడుతలే. ఏంది మొత్తం తిన్నాడా? అవునత్తా. ఎట్లనే? సమ్మక్క కోసిన కూడి కదా, కమ్మగున్నాయి, మంచిగున్నది. తినకుండా తినబుద్ది అవుతుంది. కూర మొత్తం తిన్నదాక ఇంకా అని అవుతానవా? పొత్తుల కూడా అని చెప్పంగా కూడా మేమందరం ఎవరు లేని చూసి కూర తింటావారా? నిన్ను
యాంజరయ్యా యాంగ్ చేస్తున్నా లోపల పోరి లేరా లేరా ఉంటా అరే లేరా లోపల పోరి కుక్కను పెట్టాడు కొట్టిర్రా పూసాలు కదలేగా బాచరు. అరే ప్రసాద్ గా మా అత్తగారింటికి నేను ఆగమాగం ఎందుకు వచ్చినావు ఇప్పుడు అర్థమైందారా? ఏం మాట్లాడుతున్నావురా? అంటే సమ్మక్కకు వచ్చిన కొన్ని మొత్తం నువ్వు తిని ఉత్త పులుసు నాకు పెట్టించి నన్ను కొట్టిస్తావారా? నువ్వు వచ్చిందికి సమ్మక్క కొన్ని తినేదానికా? వెల్కమ్ టు ఎల్ఆర్ఎన్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.